హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈహా. నేను మీ షన్విత. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా తన అందం అన్న, యాక్టింగ్ అన్న, డ్యాన్స్ అన్న చాలా ఇష్టపడతారు. సో వీళ్ళకు తగ్గట్టుగానే తను కూడా అందరినీ మాయ చేసి తన వైపు లాక్కుంటుంది మన నేషనల్ క్రష్ రష్మిక. సో తను ముట్టిందల్లా బంగారం అయినట్టు ఏ మూవీ తీసినా కానీ హిట్టే పడుతుంది. సో హిట్ అంటే అంతా ఇంత హిట్ కాదండి, చాలా పెద్ద హిట్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే మనకి పుష్ప 2 కానివ్వండి, సంథింగ్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది బాలీవుడ్లో చావా మూవీ కూడా సూపర్ హిట్ని సొంతం చేసుకుంది. సో అండ్ రీసెంట్గా తను రెగ్యులర్గా హిట్స్ కొట్టునే పోతుంది. సో అండ్ ఇప్పుడు మనకి ఇంకో మూవీలో కూడా అండ్ ఆ మూవీ కూడా రిలీజ్ కాబోతుంది. సో అదేంటి అని అంటే మనకి సల్మాన్ ఖాన్ తోటి సికింద్ అనే మూవీ చేస్తున్నారు అండ్ ఇది కూడా రీసెంట్గానే రిలీజ్ కాబోతుంది అని చెప్తున్నారు. సో ఇదే క్రమంలో ఒక న్యూస్ అని చెప్పొచ్చు, లేదంటే సంథింగ్ తను మాట్లాడిన మాటలు అని చెప్పొచ్చు, లేదంటే పాటలు అని చెప్పొచ్చు, తన మీద పాటలు అని చెప్పొచ్చు. సో ఇదంతా ఎందుకో ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. సో అదేంటి అనంటే, జోష్ మీద ఉన్నావే రష్మిక, జోరుగా ఉన్నావే రష్మిక అంటూ నీ జోరులో నేను తోడవుతా అంటూ సల్మాన్ ఖాన్ అయితే కొత్త కొత్త పాటలు సంథింగ్ ఇదైతే మనకి సోషల్ మీడియాలో వినిపిస్తుంది. అండ్ వీళ్ళిద్దరి కాంబినేషన్లో మూవీ వస్తుంది. ఇంకా మనం చెప్పుకున్నట్టయితే సల్మాన్ ఖాన్ గురించి ఇప్పటివరకైతే చాలా మూవీస్ వచ్చాయి, కాకపోతే వరుసగా మూవీస్ అనేటివి ఫ్లాప్ అవుతున్నాయి. బట్ ఈసారి మన నేషనల్ క్రష్తో సో హిట్ అవుతుందా, ఫ్లాప్ అవుతుందా, ఏంటా అనేది సో మూవీ రిలీజ్ అయినాకనే మనకు తెలుస్తుంది. బట్ దాని గురించి అయితే చాలా వీడియోస్ కానివ్వండి, అంటే న్యూస్ కానివ్వండి, చాలా వైరల్ అవుతుంది. సో ఏంటి, హిట్ కొడతారా, హిట్ కొట్టరా, ఈసారైనా సల్మాన్ ఖాన్ లిస్ట్లో హిట్ మూవీ పడుతుందా, ఇన్ని ఫ్లాప్లు వస్తున్నాయి, సో తీసిందల్లా ఫ్లాపే అవుతుంది రీసెంట్గా చూసుకుంటే మనకు. సో అండ్ ఈ నేషనల్ క్రష్ మనకి అన్ని హిట్ 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 కొట్టుకుంటూనే పోతుంది. సో తనేమైనా జోడీగా కలిస్తే వీళ్ళిద్దరి జోడీ కాంబినేషన్లో తన లక్ ఏమైనా కలిసి వస్తుందా అని అనుకుంటున్నారు అందరైతే. సో ఇంకా చూసుకుంటూ పోతే ఆమె తెలుగులోనే కాకుండా బాలీవుడ్లో కూడా మంచి సక్సెస్ని అయితే సొంతం చేసుకుంది. అండ్ మిషన్ మజ్ను అనే మూవీ ఓటీటీలో రిలీజ్ అయినప్పటికీ కూడా రష్మికకు మంచి పేరుని అయితే తెచ్చిపెట్టింది ఆ మూవీ. సో దాని తర్వాత యానిమల్ కానివ్వండి, పుష్ప 1, పుష్ప 2, సో ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే చావా అనే మూవీతో తన గ్రాఫ్ ఒక్కసారి ఇలా వెళ్ళిపోయింది. సో అంత మంచి హిట్లు పడుతున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్ కానివ్వండి, సో సల్మాన్ ఖాన్తో తీసే మూవీ కానివ్వండి, సో ఏంటి అనే దానికోసం అయితే మనం వెయిట్ చేయాలి. అండ్ ఇంకోటి, సో రష్మిక చెప్పడం జరిగింది ఏంటి అని అంటే, సో ఎక్కడ వరకు అక్కడే జరుగుతుంది, ఇక్కడ పని ఇక్కడే, అక్కడ పని అక్కడే, అక్కడి మాటలు అక్కడే. సో మీకు అర్థమైపోయింది కదా. సో ఇక్కడివి అక్కడ, అక్కడివి ఇక్కడ అన్నట్టు ఒక క్లమ్జీ ఉంటుంది కదా. సో నేను ఆ పని చేయను, నేను ఎక్కడ వర్క్ చేస్తానో ఆ వర్క్ అక్కడికే, ఎవరితో ఏం మాట్లాడతానో ఆ మాటలు అక్కడికే. సో నా సక్సెస్కి సీక్రెట్ అదే అని రిలీజ్ చేసింది. సక్సెస్ని గెయిన్ చేసుకోవడానికి ఇదే సీక్రెట్ని మెయింటైన్ చేస్తుందా, లేదు సో మళ్ళీ బోర్లా పడుతుందా, ఏంటా అనేది సో మనం ముందు చూడాల్సి ఉంటుంది. సో అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.